హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ బీన్స్ కొబ్బరి వేపుడు. ఈ బీన్స్ కొబ్బరి వేపుడు చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. బీన్స్ కొబ్బరి వేపుడు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బీన్స్, కొంచెంగా కొబ్బరి ముక్కలు, తాలింపు గింజలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెంగా జీలకర్ర. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం తీసుకున్నటువంటి బీన్స్ ముక్కలను ఒక గిన్నెలో వేసుకొని ముక్కలు ములిగేలా నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం వలన ఇందులో నీరంతా ఇంకిపోతుంది. బీన్స్ ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఈ ముక్కలు ఉడికేటప్పుడే కొంచెంగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. వేసి ముక్కలను ఉడికించుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం తీసుకున్నటువంటి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా ఇందులో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బీన్స్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు ఇందులో వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు కాస్త వేగిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి మరి కొంచెం వేయించుకొని దీనిలోనే మనం ఉడికించి పెట్టుకున్నటువంటి బీన్స్ ముక్కలను వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా బీన్స్ ముక్కలు 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ వేయించుకోవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగానే కుక్ చేసాం కాబట్టి. ఇలా వేగుతూ ఉండగానే మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకొని దీనిలో కొంచెంగా పసుపు వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు అనేది చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం బీన్స్ ముక్కలు ఉడికించేటప్పుడు కొంచెంగా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవాలి. కొబ్బరి వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని చివరిగా సాల్ట్ చెక్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే బీన్స్ కొబ్బరి వేపుడు అనేది రెడీ అవుతుంది. ఈ బీన్స్ కొబ్బరి వేపుడు ఒక సైడ్ డిష్ రెసిపీ అండి. ఇది సాంబార్ రసం కాంబినేషన్లో బాగుంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.